కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలంగాణ బీజేపీలో రాజాసింగ్ రచ్చ కొనసాగుతుంది. కిషన్ రెడ్డికి రాజాసింగ్ రాసిన రాజీనామా లేఖలో కీలక అంశాలున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి రామచంద్రరావు నియామకంపై రాజాసింగ్ తన లేఖలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయంతో లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు, ఓటర్లలో నిరాశ, ఆందోళనలో ఉందని తెలిపారు. రాజాసింగ్ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్న సమయంలో నాయకత్వ నిర్ణయం పార్టీ దిశను ప్రశ్నార్థకరంగా మార్చిందని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన లేఖలో కొందరు వ్యక్తులు స్వలాభం కోసమే కేంద్ర నాయకత్వాన్ని తప్పుదారి పట్టించారని ఆరోపించారు. రాజాసింగ్ తన రాజీనామా వెనుక వ్యక్తిగత ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. లక్షలాది మంది కార్యకర్తలు, మద్దతుదారుల నిరాశ, నిస్సహాయత మాత్రమే ఉన్నాయని చెప్పారు రాజాసింగ్. పార్టీ కోసం, హిందుత్వం కోసం, గోషామహల్ ప్రజల కోసం మరింత గట్టిగా పనిచేస్తానని ఆ లేఖలో ప్రస్తావించారు. రాజాసింగ్ తెలంగాణ నాయకత్వ మార్పు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతున్నట్టుగా లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీలో చాలా మంది సీనియర్స్ ఉన్నప్పటికీ పరిగణలోకి తీసుకోలేదని కూడా ఆయన ఆవేదన వెలిబుచ్చారు. తాను బీజేపీ ఎమ్మెల్యేని కాదని స్పీకర్కి తెలియజేయాలని కిషన్ రెడ్డికి రాసిన లేఖలో కూడా కోరారు రాజాసింగ్. మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ మరిన్ని డీటెయిల్స్ తో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, బన్సల్, బండి ఇలా ఇంతమంది వారించిన లైట్ తీసుకున్నారు రాజాసింగ్. మరి పార్టీతో ఇక పూర్తిగా తెగదింపులు అనుకోవచ్చా ఈ లేఖతో? ప్రస్తుతం పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు చూసి ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా అన్నీ చూస్తూ ఉండు మౌనంగా ఉండలేను, బాగున్నట్లుగా నటించలేనంటూ ఆయన లేఖలో పేర్కొన్నటువంటి అంశాలను చాలా ఘాటుగా చెబుతూనే ఈ లేఖను సమర్పించేటువంటి సమయంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ రాజాసింగ్ను కొంత సముదాయించేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా సమయం ఇస్తాను, మాట్లాడుకుందామంటూ కూడా సునీల్ బన్సల్ రాజాసింగ్తో అన్నట్లుగా తెలుస్తుంది. అయితే తాను మాత్రం వినకుండా ఆ కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ రాజీనామా లేఖను చేతిలో పెట్టినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా మరోవైపు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా వారించేటువంటి ప్రయత్నం చేసినా కూడా రాజాసింగ్ వినలేదు. తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను అంటూ కూడా ఆయన పార్టీ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అదేవిధంగా మరో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా రాజాసింగ్ను సంప్రదించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతం తాను బయటికి వెళ్ళిపోయాను, ఒక టెంపుల్కి వెళ్తున్నాను, నేను తర్వాత మాట్లాడుకుందామంటూ కూడా ఫోన్ కట్ చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇవన్నీ పరిణామాలు కనుక పరిగణిస్తే డెఫినెట్గా రాజాసింగ్ ఒక గట్టి నిర్ణయం తీసుకుని వచ్చారు. ఆయన రాజీనామా లేఖను కూడా సిద్ధం చేసుకొని వచ్చారు. నామినేషన్ వేసేందుకు ఆయన ప్రయత్నం చేసినప్పుడు పార్టీ అధిష్టానం ఏదైతే ఇక్కడ నామినేషన్కి సంబంధించి ఎన్నికల అధికారులు ఉంటారో వాళ్ళు నామినేషన్ ఫామ్ అందజేశారు. కానీ సంతకాలు పెట్టడానికి ఎవరూ రాలేదన్నది ఇటు పార్టీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాధానం. డెఫినెట్గా రాజాసింగ్ చేసినటువంటి రాజీనామా మీద పార్టీ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుందన్నది కూడా కొంత చర్చనీయాంశం మారింది. ఎందుకంటే డెఫినెట్గా తాను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆ ఎమ్మెల్యే పదవి ఉండాలా వద్దన్నది పార్టీ అధిష్టానమే డెఫినెట్గా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి స్పీకర్కు లెటర్ రాయాలి. మా పార్టీ నుంచి రాజాసింగ్ వెళ్ళిపోయారు కాబట్టి ఆయన్ని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలంటూ కూడా స్పీకర్కి లెటర్ రాస్తే దాన్ని సపోర్ట్ చేస్తూ మరో లేఖ నేను రాస్తానంటూ కూడా రాజాసింగ్ పేర్కొన్నారు. అయితే రాజాసింగ్ లేఖలో పేర్కొన్నటువంటి చాలా అంశాల మీద ముఖ్యంగా కేంద్ర నాయకత్వాన్ని ఏదైతే పార్టీ అధినాయకత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది తమ స్వలాభం కోసము తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ తీరు చాలా బాధాకరం, దానివల్ల తప్పుడు నిర్ణయాలు వెలువడుతున్నాయి. దీన్ని కాస్త జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. డెఫినెట్గా లక్షలాది మంది కార్యకర్తల శ్రేయస్సు కోసము, అదేవిధంగా లక్షలాది మంది కార్యకర్తల నిస్సహాయత ఇక్కడ కనిపిస్తూ ఉంది. డెఫినెట్గా ప్రస్తుతం తీసుకున్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక మీద ఎంతో మంది ఆవేదన చెందుతారు. ఇలాంటి నిర్ణయం పట్ల నేను అన్నీ బాగున్నట్లుగా నటిస్తూ ఉండలేను. డెఫినెట్గా ఈ నిర్ణయం పట్ల ఒకవేళ ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కావచ్చు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కావచ్చు, సునీల్ బన్సల్ కావచ్చు, సంతోష్ జీ కావచ్చు, వీళ్ళంతా కూడా ఒకవేళ ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించి అధ్యక్షుడు మార్పు కనుక చేస్తే డెఫినెట్గా తాను తిరిగి వచ్చేందుకు కూడా సంసిద్ధమన్నారు. అయితే దీని మీద పార్టీ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక సమయంలో ఉన్నది. డెఫినెట్గా కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ముగిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించిన ప్రక్రియ పూర్తిగా ముగిసింది. దాని మీద మరి కాసేపట్లోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే సునీల్ బన్సల్ బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీలు ఎమ్మెల్యేలతో ఒక సమావేశాన్ని
నిర్వహించారు. రేపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన అధికారికంగా ఉంటుంది. దానికి సంబంధించి మన్నేగూడలోని వేద కన్వెన్షన్లో చేస్తున్నటువంటి ఏర్పాట్లు కావచ్చు, అక్కడ కార్యక్రమానికి సంబంధించినటువంటి వాటి మీద ఒక ప్రిపరేటరీ మీటింగ్ కూడా నిర్వహించారు. అయితే రాజాసింగ్ వ్యవహారం మీద దాదాపుగా ఎమ్మెల్యేలందరికీ కూడా ఎవరు బయట మాట్లాడొద్దు అనేటువంటి సంకేతాలు ఇచ్చినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. రాజాసింగ్ లేవనెత్తినటువంటి అంశాల మీద కొంత అధిష్టానం ఏ విధంగా ఉండబోతుంది, ప్రస్తుతం అయితే ఆయన సునీల్ బన్సల్ సముదాయించినప్పటికీ కూడా వినకుండా రాజీనామా చేయడం పట్ల కొంత అసంతృప్తి సీరియస్గా ఉన్నట్లయితే మనకి అర్థమవుతూ ఉంది.